ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గా ఉన్నా అండి. రష్మిక మందన మెయిన్ లీడ్ లో నటించినటువంటి సినిమా ద గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ టాక్ తో అయితే దూసుకెళ్తుంది. ఈ వీడియోలో మనం ఈ సినిమా డే 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయి, ఈ మూవీ యొక్క డే 2 ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు మనం ఈ సినిమా డే 2 ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు నుండి డే 2 నా 2,45,00,000 ఇండియా నెట్ కలెక్ట్ వసూలు చేసినటువంటి ఈ సినిమా హిందీ నుండి 0.1 CR అంటే 10 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసి డే 2 నా టోటల్ 2,55,00,000 ఇండియా నెట్ కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా టోటల్ 2 డేస్ లో 3 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు మనం ఈ సినిమాకి టోటల్ 2 డేస్ లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో ఏరియా వైజ్ గా చూద్దాం ఫ్రెండ్స్. 2 రోజుల్లో నైజాం నుండి 85 లక్షల షేర్ కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా సీడెడ్ నుండి 25 లక్షలు, ఆంధ్ర నుండి 81 లక్షలు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 0.40 CR అంటే 40 లక్షలు మరియు ఓవర్సీస్ నుండి 1,25,00,000 షేర్ కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా టోటల్ 2 డేస్ లో 3,56,00,000 వరల్డ్ వైడ్ షేర్ కలెక్ట్ చేసింది. అలాగే 7,10,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 2 రోజుల్లో లాభాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. 42 కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 6,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 7 కోట్ల ప్లస్ షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమాకు 2 రోజుల్లో 3,56,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 3,46,00,000 షేర్ కలెక్షన్స్ వసూలు కావాల్సి ఉంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? ఇంకెన్ని రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో 4గురికి షేర్ అవుతుంది అంతే. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.